నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. అన్నతో షర్మిల టీ, జగన్ కు కాపు గుడ్ బై, సర్కారు పైకి చీమల దండు, వేర్వేరుగా ఉప ఎన్నిక, ఆశలన్నీ యూపీ పైనే. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా చేసిన నియంత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, దాడులతో తెలుగు సమాజాన్ని భయపెడుతున్న సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం టీడీపీ జనసేన నాయకులది మాత్రమే కాదని ప్రజలందరి సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. రా కదిలిరా పేరుతో చేపట్టిన ఎన్నికల శంఖారావ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అన్నది ప్రజలంతా గుర్తించాలి. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అనే నినాదంతో రానున్న 100 రోజులు రోడ్డెక్కి ప్రచారం నిర్వహించాలి. అందుకున్నాడు టీడీపీ పిలుస్తోంది రా కదిలిరా అన్న ఎన్టీఆర్ నినాదానికి ప్రభంజనంలా కదిలి వచ్చినట్లుగానే నేడు టీడీపీ జనసేన ఇస్తున్న రా కదలిరా పిలుపుకు అంతకు మించి రావాలి అని విజ్ఞప్తి చేశారు. 2024 సంవత్సరం తెలుగు జాతికి స్వర్ణయుగం కావాలి అన్నారు. ఇందుకోసం బ్రిటిష్ వాడికి ఎదురొడ్డిన ప్రకాశం పంతులు స్ఫూర్తితో ఒంగోలు గిత్తల్లా ప్రజానీకం ముందుకు రావాలి అని చెప్పారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా లేరు. ఎవరికి అన్యాయం జరగలేదు. సంక్షేమం పేరుతో జగన్ 10 ప్రజలకు ఇచ్చి వారి నుంచి 100 దోచుకుంటున్నారు అని అన్నాడు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్నారు. 13 లక్షల కోట్ల అప్పులు చేసిన ఈ సీఎం ఒక్కరికైనా ఉపాధి కల్పించలేదు అని చంద్రబాబు విమర్శించారు. కేడర్ కు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి యాత్ర 2వ దశలో భాగంగా భువనేశ్వరి నిన్న విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన 6 కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర మెట్టలో జాగారపు చిన్న, జ్ఞానపురానికి చెందిన మలిశెట్టి రమణ, ఉత్తరం నియోజకవర్గ పరిధి తాటిచెట్లపాలెంకు పంచిరెడ్డి కనకరాజు, గాజువాక నియోజకవర్గ పరిధిలోని అజిమాబాద్ లో కోరుకొండ మంగ, భానోజీ తోటలో సరోజిని, శీలానగర్ లో పమ్మిడి ముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాలను ఆమె పరామర్శించి 3 లక్షల రూపాయల చొప్పున సాయం అందించారు. ప్రతి చోట మృతుని చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చుతూ ధైర్యంగా ఉండాలి అని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. జగన్ తన పాలనలో విశాఖతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దోచుకున్న ప్రజా ఆస్తులను చట్టబద్దంగా హస్తగతం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న న్యాయవాదులతో నిన్న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవన్ మాట్లాడుతూ ఈ చట్టం క్రూరమైంది అని మండిపడ్డారు. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కన పెట్టి పరిపాలన సాగిస్తోంది అని ఆరోపించారు. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఇవ్వని భూ యాజమాన్య హక్కు చట్టంలోని లోగుట్టును అందరికీ అర్థమయ్యేలా చెప్పి చైతన్యం చేస్తామని న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ప్రజల ఆస్తి హక్కుకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే పేరుతో వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిన విధానం పరిశీలిస్తే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధిక్కరించినట్లే కనిపిస్తోంది అన్నారు. అడ్డగోలుగా చట్టాన్ని చేసినట్లు అర్థమవుతోంది అన్నారు. తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టాదారు పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. కష్టపడి సంపాదించుకున్న భూముల్లో పాతే సర్వే రాళ్లపైన జగన్ బొమ్మ ఏమిటి అని నిలదీశారు. ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట్లో ఉన్నట్లు అతను ఇచ్చేవాడు, మిగిలిన వాళ్లంతా చేయి చాచేవాళ్లు అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు ఉంది అన్నారు. జగనన్న వదిలిన బాణం దిశ మార్చుకుని జగన్ పైకి వదిలిన బాణంలో మారుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీలో జగన్ ను గద్దెదించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల హైదరాబాద్ తిరిగి వెళ్లే ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కీలక చర్చలు జరిపారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రామ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. జగన్ పాలనపై షర్మిల తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. జగన్ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఏ ప్రజాప్రతినిధిని కలుసుకోరు, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవుతున్నారు అని చెప్పారు. ఇక తన రాజకీయ ఆకాంక్షలపై జగన్ నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైలు పాలైనప్పుడు రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని నిలబెట్టాను అని షర్మిల వివరించారు. తన మధ్య సంబంధాలు సరిగ్గా లేవని చెప్పారు. జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, బాబాయ్ వివేకానందరెడ్డి హత్య, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఒంటెత్తు పోకడలు అవలంబించడం తదితర అంశాలను ఆమె సమగ్రంగా వివరించినట్లు
విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు శాయశక్తుల పోరాడాలి అని షర్మిలను అధిష్టానం పెద్దలు కోరారు. ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని, ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఏప్రిల్లో కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్ సర్కార్ మంగళవారం కోసం ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తోంది. జనం అందరికీ ఇది ట్యూస్డే, జగన్ కు మాత్రం ఇది అప్పుడే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 39 మంగళవారాలు వచ్చాయి. ఇందులో 32 మంగళవారాలు ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చింది. 7 మంగళవారాలు మాత్రం ఎందుకు వదిలేశారంటారు? దీనికి కారణం ఉంది. అప్పుల పరిమితి ముగిసిపోవడం వల్ల కేంద్రం నుంచి కొత్త అప్పులకు అనుమతి రావడంలో జరిగిన జాప్యం. అనుకోకుండా కొన్నిసార్లు మంగళవారం సెలవులు రావడమే దీనికి కారణం. లేదంటే ప్రతి మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ తలుపులు తట్టేవారు. జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరం కేవలం మంగళవారాలు తెచ్చిన అప్పే 58,450 కోట్లు. ఇవి కాకుండా ఎంప్లాయీస్ కటింగ్స్, నాబార్డ్, ఈఏపీ, కేంద్రం ఇచ్చే రుణాలు, ఇతర మార్గాల ద్వారా మరో 15,000 కోట్లు తెచ్చారు. ఇక ఇప్పటి వరకు 15,000 కోట్లు వాడారు. కేంద్రం అనుమతి లేకుండా కార్పొరేషన్ల నుంచి తెచ్చిన రుణాలు 25,000 కోట్లు ఉంటాయని అంచనా. ఈ అప్పులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. వీటికి కేబినెట్ ఆమోదం కూడా ఉంది. ఇలా కేబినెట్ లో ఆమోదం పొందిన గ్యారంటీ అప్పులే దాదాపు 25,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 98,450 కోట్లు అప్పు తెచ్చినట్లు. వచ్చే మంగళవారం కూడా తెస్తే 1,00,000 కోట్లు దాటుతుంది. నవ్యాంధ్రలోనే కాదు, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇలా వారం బాండ్ల వేలం ద్వారా అప్పులు తెచ్చుకున్న ప్రభుత్వం మరొకటి లేదు. వైసీపీలో మరో వికెట్ పడింది. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్ నిరాకరించి తన గొంతు కోసారని వాపోయారు. వారం రోజులుగా ఆయన సీఎం అపాయింట్మెంట్ కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎట్టకేలకు నిన్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రేపులకు పిలిచారు. సర్వేలు నీకు అనుకూలంగా లేవు, టికెట్ ఇవ్వలేనని సీఎం చెప్పామని అన్నారని అనడంతో తీవ్ర మనస్తాపం చెందారు. మీరు చెప్పినవన్నీ చేశా, రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడ్డా, గడప గడపకు తిరిగా ఆ దరిద్రపు సర్వేల పేరుతో గొంతుకొస్తారా? నమ్మినందుకు తగిన శాస్తి చేశారని సజ్జలతో ఆయన ఆవేదనతో బయటకు వచ్చారు. ఇంత అవమానం నా జీవితంలో ఎన్నడూ జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఎంతగా వంచిస్తాడు అని అనుకోలేదు అని వాపోయారు. జగన్ కోసం కాంగ్రెస్ ను 5 ఏళ్ల పదవిని వదిలేసి వైసీపీలోకి వచ్చాను అని అన్నారు. మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చాడు, గడప గడపకు తిరగమన్నాడు, చెప్పిన ప్రతీది చేశా, చివరికి సర్వేల పేరుతో సీటు లేదని సజ్జలతో చెప్పించాడు. జగన్ కు గుడ్ బై అని అన్నారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా రాయదుర్గంలో పోటీ చేస్తానని, ఒకవేళ ఇవ్వకుంటే తన భార్య లేదా కుమారుడు రాయదుర్గంలో, తాను కళ్యాణదుర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ లేదని సీఎం జగన్ తేల్చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు రావడంతో మంత్రి వైసీపీ నాయకురాలు కప్పట్రాల బొజ్జమ్మతో కలిసి నిన్న విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ను కలిశారు. సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డితో పావుగంట చర్చించారు. ఆలూరు టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని మంత్రి కోరగా, కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. తనకు ఇవ్వకపోతే కపట్రాల బొజ్జమ్మకైనా ఇవ్వాలి అని గెలిపించుకు వస్తానని జయరాం ప్రతిపాదించారు. 2-3 రోజుల్లో అభ్యర్థుల లిస్టు వస్తోంది, చూసుకోవాలని జగన్ ఒక్క ముక్కలో తేల్చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి జయరాం నిరుత్సాహంగా బయటకు వచ్చేశారు. జగన్ నిర్ణయంపై మంత్రివర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జయరాం ఎంపీగా పోటీ చేస్తారా లేక మరో మార్గం ఎంచుకుంటారా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా మార్పు తప్పలేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయమని హుకుం జారీ చేశారు. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆయన పిలిపించి ఇదే విషయం చెప్పగా, ఆయన ఎంపీ సుముఖత కనబర్చలేదు. తాను నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి అయితేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కాదంటే బరి నుంచి తప్పుకుంటాను అని స్పష్టం చేసినట్లు సమాచారం. భారతీయ సిమెంట్స్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన 150 కోట్ల ఎఫ్డీలను విడుదల చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. బ్యాంకు గ్యారంటీలను తీసుకుని ఎఫ్డీలను విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై నిన్న జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై విచారణ ముగిసిందని, అభ్యంతరాలు ఉంటే హైకోర్టులో తెలుసుకోవాలని పేర్కొంది. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్న తర్వాత కూడా ఎఫ్డీలను ఈడీ జప్తు చేసుకుంది అని భారతీయ సిమెంట్స్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి కోర్టుకు తెలియజేశారు. ఎఫ్డీలను జప్తు చేసినా కనీసం వాటిపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలి అంటూ ఆ సంస్థ దాఖలు చేసిన మరో పిటిషన్ పైన హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకోవడంపై నిర్ణయాన్ని భారతీయ సిమెంట్స్ కు వదిలిపెట్టింది.
ఏపీ సీఎం జగన్ చిన్నాన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిది కీలక పాత్ర అని వివేక కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి తరపున న్యాయవాది టి స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదు అని అభ్యర్థించారు. హత్యా స్థలంలో ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయి అంటూ పిటిషనర్ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకాను హత్య చేయడానికి కుట్ర చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని, దీన్ని అమలు చేయడానికి A1 గంగిరెడ్డిని ఎంచుకున్నారు అని తెలియజేశారు. అంతా మేం చూసుకుంటామని దస్తగిరికి స్వయంగా ఫోన్లో భరోసా ఇచ్చారని తెలియజేశారు. అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి చర్చలు జరిపిన వాట్సాప్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ డేటా ఉంది అన్నారు. 2 ఏళ్లుగా శివశంకర్ రెడ్డికి వివేకకు మాటలు లేవని, అయినప్పటికీ వివేక ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తెలియజేశారు. హత్య కుట్రకు అమలుకు 40 కోట్లు అందజేశారని తెలియజేశారు. ఎమ్మెల్సీ సీట్ రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్ రెడ్డి చెప్పు చేతల్లో ఉంది అని పేర్కొన్నారు. సిబిఐ తరపున స్పెషల్ పీపీ అనిల్ తల్వార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ శివశంకర్ రెడ్డి సాక్షులను భయభ్రాంతులకు గురిచేశారని తెలియజేశారు. సిబిఐ దర్యాప్తు అధికారిపైనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. శివశంకర్ రెడ్డి బయటకు వస్తే సాక్షులు తీవ్రంగా ప్రభావితమవుతారని కోర్టుకు విన్నవించారు. అంగన్వాడీల నిరసనలతో మొదలైంది మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఊపందుకుంది. సమగ్ర శిక్ష కేజీబీని టీచర్లు, ఆశాలు, వాలంటీర్లు, ఉపాధి, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇలా ఒక్కో శాఖ ఉద్యోగులు సమ్మె బావుట ఎగురవేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వానికి సెగ పుట్టిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు మొదలైన ఈ ఆందోళనలు జగన్ సర్కార్కు కాకపుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కుతోంది. 4.5 ఏళ్ల పాటు ఓర్పుతో భరించిన చిరుద్యోగులు తమ సమస్యలు తీర్చాలి అంటూ ప్రభుత్వంపై చీమల దండులా దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటిని వెంటనే అమలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు ఇప్పటికే సమ్మెబాటి పట్టారు. దీంతో ఆ పనుల భారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పడింది. పని భారంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. రోడ్డెక్కిన అంగన్వాడీలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బయట వారిని తీసుకువచ్చే పనుల్లో దించుతుండటంతో పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఉద్యమాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. కార్మికులను రెచ్చగొట్టేలా నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతిలోని R5 జోన్ వ్యవహారంపై తక్షణం జోక్యం చేసుకుని విచారణ జరపాలి అన్న ప్రభుత్వ అభ్యర్థులను కోర్టు తోసిపుచ్చింది. R5 జోన్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని ధర్మాసనంలోని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ధర్మాసనం ఏప్రిల్కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నిన్న విచారణ జరిపింది. పేదలకు సెంటు భూమి ఇచ్చి ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రాజధానిపై దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు ఉందని అమరావతి రైతుల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు శ్రీవారి 1,00,000 లడ్డూలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. 25 గ్రాముల బరువు కలిగిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు చేరుస్తామని అన్నారు. సనాతన హైందవ ధర్మం ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ప్రముఖ పీఠాది, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్నప్రసాదాల నాణ్యత పెంచేందుకు మిల్లర్ల ద్వారా బియ్యం కొనుగోలు చేసే విధానాన్ని గత నెల 10వ తేదీ నుంచి ప్రారంభించామని, దాదాపు రోజుకు 50 టన్నుల బియ్యాన్ని అన్నప్రసాదాలకు వినియోగిస్తున్నామని అన్నారు. నకిలీ వెబ్సైట్ల కారణంగా శ్రీవారి భక్తులు మోసపోకుండా టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని సూచించారు. అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు తిరుమలలో 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వీటికి జనవరి 29వ తేదీన ఎన్నికలు జరపాలి అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడానికి తమకు రావాల్సిందని భావిస్తున్న ఒక ఎమ్మెల్సీ సీటును బీఆర్ఎస్ కోల్పోవడానికి కారణమవుతోంది. తెలంగాణలోని 2 సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని తాజా షెడ్యూల్లో ఈసీ స్పష్టంగా పేర్కొంది. రెండింటికి బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించారు.
సూచించింది. పోలింగ్ స్టేషన్లను విడిగానే ఏర్పాటు చేయాలి అంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతోంది అని పేర్కొంది. ఎన్నికల అధికారులతో సహా అన్ని వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అభ్యర్థులు నామినేషన్లోని తాము పోటీ చేయాలనుకున్న పదవి గురించి ప్రస్తావించాలని నిర్దేశించింది. రాష్ట్రంలో 2 సీట్లు ఖాళీ అయితే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా ఉంది. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య +1తో భాగించి వచ్చిన సంఖ్యకు 1 కలుపుతారు. అంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నవారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయం కావాలని అభ్యర్థించారు. నిన్న ఆయన తన మంత్రివర్గ సహచరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించారు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్ తో గంటన్నర పాటు భేటీ అయ్యారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సోని సహకారం కోరారు. యూపీఎస్సీలో పారదర్శకత, అవినీతి మరక లేకుండా ఇంత సుదీర్ఘ కాలం పాటు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంపై సీఎం ఆరా తీశారు. టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ అడుగుజాడల్లోనే తీర్చిదిద్దాలి అని భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలను కూడా రాజకీయం చేసింది అని, దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది అని, ఆ కారణంగానే వరుసగా పేపర్ లీకులు జరిగాయని ఈ సందర్భంగా రేవంత్ ప్రస్తావించారు. రేవంత్ ఉత్తమ్లు శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు 1800 కోట్లు విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన 2233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హామీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ పై సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టాలని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు కదా. అసలు హామీల అమల్లో వారు చేసిన మోసానికి, చెప్పిన దొంగ మాటలకు ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? 420 కాదు, కొత్త చట్టం తీసుకొచ్చి 840 కింద కేసు పెట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున భూమి, నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలు ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని నిలదీశారు. కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీని 4 కిస్తీలకు లాగి, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసి, పేపర్ లీక్ చేసి మోసం చేసినందుకు కేసీఆర్ కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టాలి అని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు బాగా రెచ్చిపోతున్నారు. టైం బాగాలేక నేను ఓడిపోయాను, కానీ సభలో నేను ఉంటే వారిని ఒక ఆట ఆడుకునేవాడిని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం అంతా బెంచ్ కార్లలో తిరుగుతారు కాబట్టి ఉచిత ప్రయాణం విలువ వారికి తెలియదు అని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా 6.5 కోట్ల మంది మహిళలు బస్సులు ఉచిత ప్రయాణం చేశారని తెలియజేశారు. దీనిపై అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమేనా అని కేటీఆర్, హరీష్ కు సవాల్ విసిరారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ పార్టీ తరపున నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. నిన్న కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక రాజకీయ అక్కసుతో బీఆర్ఎస్ అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేస్తోంది అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవులు పేర్కొన్నారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటివి రద్దు చేయడం అంటే పేదలకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఇప్పటికే గృహలక్ష్మిని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, పథకానికి ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుంది అని వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన అదనపు అప్పుపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఈ నెల 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ వేలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడం లేదు. 2023-24 బడ్జెట్లో 40,615 కోట్ల అప్పును ప్రతిపాదించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ నాటికే 39,051 కోట్లు అప్పును తీసుకుంది. దీంతో చివరి త్రైమాసికంలో 1000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు అప్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తోంది. చివరి త్రైమాసికంలో 13,000 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు బహిరంగ మార్కెట్ రుణాల కోసం మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొనేందుకు దేశంలోని 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కలిసి 19,330 కోట్ల అప్పులకు ఇండెంట్లు పెట్టాయి. అయితే కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టలేకపోయింది. అందుకే సెక్యూరిటీ బాండ్లను కూడా విడుదల చేయలేదు. కానీ ఈ నెలలో ఎప్పుడైనా కేంద్రం నుంచి అనుమతి లభించవచ్చు అని అధికార వర్గాల అసభావం వ్యక్తం చేస్తున్న ఎంత మేర అప్పు తీసుకోవాలో నిర్ణయించుకుని ఇండెంట్లు పెడతామని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంక్రాంతి కానుక ఇవ్వాలని నిర్ణయించింది. పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. అంటే మహిళలకు ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణమే. ఇక పండుగ రద్దీ దృష్ట్యా 4484 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలియజేశారు. ఇందులో దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నిన్న బస్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతి పండుగగా ప్రత్యేక బస్సులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, అరంఖార్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలియజేశారు. అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి పండుగ బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సుల సర్వీసులను నడుపుతున్నామని తెలియజేశారు. దేశ రాజకీయాలు ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకం. త్వరలో లోక్సభ ఎన్నికలు జరిగే 543 సీట్లలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా 80 స్థానాలు ఉన్నాయి. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇక్కడ ఏకంగా 73 సీట్లు గెలుచుకుంది. ఇక 2019లో 64 స్థానాల్లో విజయం సాధించింది. అప్రహతిహత విజయాలతో దూసుకు వెళ్తున్న బీజేపీకి చెక్ పెట్టడానికి యూపీపై దృష్టి సారించాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో యూపీఏలో గత వైభవాన్ని తిరిగి సాధించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనవరి 14న రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 11 రోజుల పాటు సాగేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వ్యవధిలోనే ఆయన 1074 కిలోమీటర్లు విస్తరించి ఉన్న 20 జిల్లాల్లో పర్యటించనున్నారు. రాహుల్ చేపట్టిన తొలి విడత భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో తొలుత యూపీ లేదు. చివరి నిమిషంలో ఈ రాష్ట్రాన్ని కూడా చేర్చారు. అప్పట్లో కేవలం 3 జిల్లాల్లో మాత్రమే ఆయన పర్యటించారు. ఈసారి మాత్రం 2వ విడత యాత్ర కీలక నియోజకవర్గాల మీదుగా సాగే విధంగా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. అయితే రామ మందిరం నిర్మాణాన్ని ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తున్న అయోధ్య స్థానంలో యాత్ర చేయకూడదు అని రాహుల్ తీసుకునే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ యాత్రను అయోధ్యకు మళ్లించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో ఆయన అనుచరులు, టీఎంసీ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లపైన, అక్కడున్న మీడియాపైన దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లా సందేశ్ ఖాళీ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. రేషన్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు నిన్న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. బెంగాల్ మంత్రి జ్యోతిప్రియా మాలిక్ సన్నిహిత అనుచరుడిగా పేరున్న షాజహాన్ ఇల్లు కూడా వాటిలో ఒకటి. నిన్న సోదాల నిమిత్తం ఈడీ బృందం అక్కడికి చేరుకునేసరికి తాళం వేసుకుంది. తాళం తీయడం కోసం వారు షాజహాన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ తీయలేదు. దాదాపు గంట తర్వాత అధికారులు ఆ ఇంటి తాళం పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు, స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని అధికారులను గేరవ్ చేశారు. వారిపై దాడికి దిగారు. దీంతో అధికారులు ఆటోలు, బైకులు ఇలా ఏది దొరికితే ఆ వాహనం ఎక్కి ప్రాణాలు అరచేతి పెట్టుకుని ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లిపోయారు. 800 నుంచి 1000 మంది లాఠీలు, రాళ్లు, ఇటుకలతో ఈ దాడిలో పాల్గొన్నారని, తమ అధికారులు 3కి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నామని ఈడీ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ముఖ్యమంత్రి సిఫార్సు లేకుండా ఏ మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదు అంటూ మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించారు అనే ఆరోపణలపై ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ సమయంలో సెంథిల్ బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని కోలుకున్న తర్వాత పూడల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సెంథిల్ బాలాజీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ని శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ గత ఏడాది జూన్ 16న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజున సెంథిల్ బాలాజీని శాఖలేని మంత్రిగా కొనసాగించేందుకు వీలు లేదు అంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొద్దిసేపటికే మళ్లీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితుల్లో సెంథిల్ బాలాజీని శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు శాఖలేని మంత్రిగా సెంథిల్ బాలాజీని కొనసాగించాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. సీఎం అనుమతి, సిఫార్సు లేకుండా ఏ మంత్రిని రాష్ట్ర గవర్నర్ తొలగించేలా ఆస్కారమే లేదు అని, ఆ అధికారం వారికి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా కుబేర కిరీటాన్ని మళ్లీ చేజిక్కించుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద ఒక్కరోజే $770 కోట్ల వృద్ధి చెంది మొత్తం $9,760 కోట్ల ఎగబాకి ఉంది. దాంతో ఆయన ప్రపంచ బిలియనీర్ల లిస్టులోనూ 12వ స్థానానికి ఎగబాకారు. $9,700 కోట్ల
నెట్వర్క్తో అంబానీ 13 స్థానంలో కొనసాగారు. హిండెన్బర్గ్ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తీర్పు అదానికి భారీ ఊరట కల్పించడంతో గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో భారీగా పుంజుకున్నాయి. దాంతో అదానీ నెట్వర్క్ కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాదిలో గడిచిన 5 రోజుల్లో అదానీ ఆస్తి $1330 కోట్ల పెరగగా అంబానీ సంపద కేవలం $66.5 కోట్ల వృద్ధి నమోదైంది. గతంలోనూ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకు వెళ్లడంతో 2022 సెప్టెంబర్లో అదానీ $14,900 కోట్ల సంపదతో ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. కానీ 2023 జనవరి 24న విడుదలైన హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాంతో గత ఫిబ్రవరి చివరి నాటికి గ్రూప్ మార్కెట్ విలువ $15,000 కోట్ల, అదానీ సంపద $3,770 కోట్ల మేర క్షీణించింది. హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన ముందు రోజు నాటికి అదానీ ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో ఉన్నారు. దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక్క రోజులో 761 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 12 మంది చనిపోయారు అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్లో 1 మహమ్మారికి బలయ్యారు. ఈ క్రమంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,334కు చేరింది అని రికవరీ రేటు 98.81% ఉంది అని ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 ఉప వేరియంట్ JN.1 కేసులు గురువారం నాటికి 619కి చేరాయని అధికారులు వెల్లడించారు. వీటిలో కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో